రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్లోని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల చేతుల మీదుగా ప్లేస్మెంట్స్ పొందిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. సక్సెస్ మీట్కు జేపీ మోర్గాన్ కంపెనీ ఉపాధ్యక్షులు మరియా డేవిడ్ హాజరయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుంటే అత్యుత్తమ ఉద్యోగాలతో కెరీర్ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని, వాటిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయంగా కార్పొరేట్ కంపెనీలు తమ పరిధిని విస్తరిస్తున్నాయని, సృజనాత్మక నైపుణ్యం ఉన్న యువతకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్ కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రణాళిక ప్రకారం కొనసాగించే విద్యార్థులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని సూచించారు. Data sciences and all sort of things, but one important thing for all of us which we should remember is we should be responsive and safe. These are the two key parameters you need to keep on doing with AI. The problem that will happen with AI which will not happen. So ఈ ఇయర్ ఆల్మోస్ట్ 600 ప్లస్ కి ఆల్రెడీ అయింది. ఇంకా సీజన్ ఉంది, ఇంకా ఈ సీజన్ ఇంకో అనదర్ 3 months ఉంది. సో అరౌండ్ 1000 స్టూడెంట్స్ వరకు అకాడమిక్స్ తోటి పాటు మేజర్ ఇండస్ట్రీ స్కిల్లింగ్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ స్కిల్లింగ్ ప్లస్ అకాడమియా ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ ప్లస్ ప్రాక్టీస్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ సిస్టంలో ఈ సక్సెస్ మీట్ అవడానికి జరిగింది. దీని అంతటికీ సహకరించిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి, అలాగే ప్లేస్మెంట్ స్టాఫ్కి, అలాగే అకాడమిక్ డిపార్ట్మెంట్కి, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి, మేజర్గా ద విజనరీ అయిన ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అవీష్ గారు విజనరీ తోటి ఈ క్యాంపస్ ఈకోసిస్టమ్ బిల్డ్ చేసి ఇవాళ ఇంతమంది కెరియర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ 75 మెంబర్స్కి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. జర్మనీలో ఉనండి, యూకేలో ఉనండి, కెనడాలో ఉనండి, జపనీస్లో ఉనండి, డిఫరెంట్ లాంగ్వేజ్ ట్రైన్ చేసి వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఈ రోజుకి ఆల్మోస్ట్ 60,000 ప్లస్ స్టూడెంట్స్కి బెస్ట్ కెరీర్ ఇవ్వడం, వాళ్ళు ఎవరి నూక్ అండ్ కార్నర్, డిఫరెంట్ వరల్డ్లో ఎవరి నూక్ అండ్ కార్నర్లో వర్క్ ఫోర్స్ని టేకప్ చేసి వాళ్ళు బెస్ట్ వర్క్ ఫోర్స్గా ప్రూవ్ చేయడం జరిగింది. దీని అంతటికీ మేము హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ సెలబ్రేషన్స్లో కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.